అయితే విషయానికి వచ్చినట్టయితే ఈ కళ్యాణ్ గారిని జైలు నుంచి బయటకు తీసుకొస్తారు. ఎలా తీసుకొచ్చారనే విషయం తెలిస్తే షాక్ అయిపోవాల్సిందనమాట. అది చెప్తాను. అయితే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అక్క హారతి ఇచ్చి ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి తీసుకొచ్చి అంటుంది, నువ్వు చాలా బాగా ఉండాలి కళ్యాణ్, నువ్వు మన నాన్న కొడుకు అనిపించుకోవాలి అంటూ చెత్త మాటలని చెప్తుంటే వీళ్ళమ్మ ఉంటుంది కదా, వీళ్ళమ్మ అనుకుంటుంది ఏంటి ఒక అక్క తమ్ముడికి చెప్పే మాటలు ఇవేనా? ఇప్పుడు జనరల్గా ఒక అక్క తమ్ముడికి ఏమని చెప్తుంది? సరిగ్గా ఉండాలి, తాగుళ్ళు సిగరెట్లు ఇలాంటివి కాదు, బుద్ధిగా చదువుకోవాలి, మంచిగా పైకి రావాలి, ఇలా చెప్తుంది. కానీ ఏమేం చెప్తుందంటే నువ్వు జాగ్రత్తగా నువ్వు ఇదిగా ఉండు, అంటే వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నావు చూడు, అది బాగుంది, అది ఇదని వాడు చేసిన పని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఎంకరేజ్ చేస్తే వీడు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంటాడా, సరే అని వీడికి ఇంకా బుద్ధి రాల. అయితే అంటుంది, నువ్వు నాన్న కొడుకు అనిపించుకోవాలి, అది గుర్తుపెట్టుకో నువ్వు అని చెప్పేసి అంటుంది. అయితే ఆ తర్వాత అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నప్పుడు ఫ్యాట్ మీద ఒకటి పీకిడుతుంది అనమాట మొహం మీద. పీకి అంటుంది, ఏంట్రా ఒక అమ్మాయిని అలాగా ఆస్తి పేపర్లు ఇస్తానని చెప్పి ఒంటరిగా తీసుకెళ్తావా? అసలు నీకు బుద్ధి ఉందా అంటే ఈ సింహాద్రి షాక్ అవుతాడు. అదేంటి ఇప్పటివరకు బాగానే ఉంది కదా, ఇప్పుడేంటి ఇలా అయింది అంటే వాళ్ళ తమ్ముడు కూడా అక్క తనే వస్తానుంది అక్క అంటే, నోర్మోయ్ నాకు తెలీదా నువ్వు తీసుకొచ్చావని, ఆ ఆడపిల్లల్ని అక్కడ తీసుకెళ్తావా, అసలు నీకు బుద్ధి ఉందా అది ఇది అని అంటే, అప్పుడు అంటాడు ఏదో ఏడుస్తుంటే ప్లానింగ్ ఉండాలిరా అంటుంది. అనగానే వీడు షాక్ అయిపోతాడు అనమాట ఈ తమ్ముడు. అదేంటి ఇప్పటివరకు నన్ను తిట్టింది కదా అంటే, ఒరే నువ్వు ఏం చేసినా కూడా నీ చేతికి మట్టి అంటకుండా ప్లానింగ్గా చేయాలరా, అంతేకాని నీకు నచ్చినట్టు నువ్వు చేస్తే కుదరదు, ఇదిగో ఇలాగే బొక్కబుర్లా పడతావు, నువ్వు తప్పులు చెయ్యాలి, వాళ్ళ మీద మనకి పగ ఉంది, అంతేకాదు నాన్న మీద కూడా వాళ్ళకి పగ ఉంది, ఆ పగని తీర్చాలంటే నువ్వు ఇలా చెయ్యాలి అంటూ మాట్లాడుతుంది. నాకు బావకి ఎంగేజ్మెంట్ను పెళ్ళి ఉంది, సో అది నువ్వు జరిగే వరకు నువ్వు అసలు ఎవరి జోలికి వెళ్ళొద్దు, తర్వాత ఊరి చివరికి తీసుకెళ్ళి దాన్ని ఏం చేయాలో మనం చేద్దామని చెప్పేసి చాలా చెత్తగా మాట్లాడుతుంది అనమాట. అయితే వాళ్ళ అమ్మ అనుకుంటుంది వీళ్ళ ఇద్దరు పిల్లలుని ఈ మొగుడు ఒకలాగే ఉన్నారని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చాలా అందంగా తయారవుతుంది ఈ జాను. ఎందుకనంటే ఆ చీరే కట్టుకుని రావాలని చెప్పేసి సూర్య రిక్వెస్ట్ చేస్తాడు. ఈలోపు అక్కడికి ఈమె వస్తుందన్నమాట. ఎవరు? పెద్దగా అమ్మాయి అలకనంద వచ్చి అంటుంది, ఎక్కడికి వెళ్తున్నావు జాను అంటే, ఆ గుడికి వెళ్తున్నాను అక్క, చిన్న మొక్కుబడి ఉంది అని చెప్పేసి అంటే, అవునా ఓకే అనేసి అంటుంది. ఈలోపేమో సూర్య సూపర్ ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు అనమాట. ఈలోపు తుఫాన్ వచ్చి అనుకుంటాడు, ఈయనేమో ఇంత ఎగ్జైట్ అవుతున్నాడు, ఒక పక్కనేమో వాళ్ళ అమ్మగారు నిశ్చితార్థం కుదిరిచ్చింది, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి కొంచెం అయితే కంగారుగా ఉంటాడనమాట. అయితే ఈలోపు అంటాడు, జానుతో ఈరోజు మా అమ్మ పెళ్ళికి ఒప్పుకోబోతుంది, ఐఎమ్ సో హ్యాపీ అనుకునే లోపు జాను ఫోటో తీసి ఎలా ఉన్నాను అని చెప్పేసి సూర్యకు పంపిస్తుంది అనమాట. అంతా బాగానే జరుగుతుంటుంది, సూపర్ హ్యాపీ అయిపోతూ ఉంటుంది. ఈలోపు వాళ్ళ ఒక్కొచ్చి అంటుంది, ఏంటి జాను మంచి చీర కట్టావు, ఎప్పుడు కొన్నావు అది ఇది అంటే ఏదో కహానీ చెప్పిద్ది అనమాట. అయితే కాఫీ తాగుతుంటే ఈలోపు అంటుంది అక్క నువ్వు మారిపోయావా బావ విషయంలో అంటే, నేనేం మారలేదు కానీ మన కోసం దెబ్బలు తిన్నాడని కొంచెం పాజిటివ్ నోట్ అంతే అని చెప్పేసి అంటే, అలా అనక్క ప్లీజ్ అని చెప్పేసి అంటే, సరే అనలే మరి నీ సంగతి ఏంటి, సూర్య విషయంలో నువ్వు మర్చిపో, ఎందుకంటే ఫ్యామిలీ కోసం కొన్ని త్యాగాలు అయితే తప్పదు అని చెప్పేసి అంటుంది అనమాట. సరే అలాగే అని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు వీళ్ళకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి ఆ ఫోన్ కాల్ అనేసి అంటే, పోలీస్ ఆయన ఫోన్ చేస్తాడు. ఏంటమ్మా మీ కంటికి మేము ఎలా కనబడుతున్నాం, అక్క చెల్లెళ్ళు బావాలు వీళ్ళేమో కేసు పెడతారు, మళ్ళీ మీ అమ్మగారు వచ్చి కేసు వాపస్ తీసుకున్నారు, మీ అమ్మగారు వచ్చి కేసు వాపస్ తీసుకుని ఆ కళ్యాణ్ని విడిపించుకు తీసుకెళ్ళాడు అనగానే నీకు షాక్ అయిపోతారనమాట అక్క చెల్లెళ్ళు ఇద్దరు. అయితే వాళ్ళ అమ్మ వస్తే ఏంటమ్మా నువ్వు చేసిన పని, ఆ కళ్యాణ్ని ఎందుకు విడిపించావు అనేసి అంటే ఇంకా వాళ్ళ అమ్మ రెచ్చిపోతుంది అనమాట. మీకు అసలు బుద్ధి ఉందా, మొన్న గౌతమిని తీసుకెళ్ళి పాడు చేశాడు, నిన్నేమో మన మురళిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, ఇవన్నీ చాలావా నీకు, నలుగురు ఆడపిల్లలు ఉన్న ఇల్లు మంది, మీకు నచ్చినట్టు మీరు ఉంటానంటే అవ్వదు, మనం అందరం రాక్షసుల మధ్య బ్రతుకుతున్నాము, గుట్టుగా బ్రతకాలి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మీకు దయచేసి దండం పెడతాను, ఎటువంటి అల్లర్లకి ఈ కుటుంబాన్ని తీసుకెళ్ళకండి, మీ నాన్నగారు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము, రేపొద్దున నీకేదైనా అయితే ఏముంది ప్రమాదాన్ని చెప్పి నన్ను తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ అమ్మ దండం పెట్టేసరికి సరే ఇంట్లో
వాళ్ళందరూ కూడా బాధపడతారు, కానీ ఏం చేయలేం కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పింది కూడా కరెక్టే, కానీ అలా వింటేనే కదా వాడొచ్చి మురళిని బొక్కలో వేసాడు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు నార్మల్గా ఉంటారు. ఈలోపు జాను ఏమో చక్కగా స్వీట్ బాక్స్ తీసుకెళ్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు స్వీట్ బాక్స్ తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి చాలా ఎక్సైటింగ్గా ఉన్నానని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. కానీ విషయం ఏంటంటే నిత్యకి సూర్యకి ఎంగేజ్మెంట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. అయితే ఎలాగైనా ఏమో పంతం నెగ్గించుకుంటుంది. కారణం ఏంటి అయితే కరెక్ట్గా జాను వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చేసరికి ఉంగరాలు తొడుక్కుంటూ ఉన్నసరికి షాక్ అయిపోయి పాపం కుప్పకొలిపోతుంది. చేతిలో స్వీట్స్ కూడా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. వెంటనే సూర్య చూస్తాడు. సూర్యకి ఇష్టం లేదు, కానీ జరిగిన విషయం ఏంటంటే నాకు తెలిసి వాళ్ళ అమ్మ నేను చచ్చిపోతానని చెప్పేసి విషయం తాగేసి ఉంటుంది. వాళ్ళ అమ్మ కోసం అలా చేసి ఉంటాడు. అయితే ఏమైంది, ఇక వాళ్ళిద్దరు అలాగా రింగ్స్ మార్చుకుంటూ ఉంటారు. ఇంక చూసి జాను అంటుంది, మోసం ఇది నిజంగా దారుణమైన మోసం అనగానే ఇక షాక్లో ఉంటాడు అనమాట సూర్య. ఏం చేయగలడు, సూర్య చేతిలో కూడా ఏమీ లేదు. అది ఫ్రెండ్స్ జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టైంలో సీరియల్ అప్డేట్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయితే చాలా హుషారుగా పాపం ఈ అమ్మాయి జాను అయితే స్వీట్స్ పట్టుకుని సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే సూర్యతో తన పెళ్ళి గురించి వాళ్ళ అమ్మతో మాట్లాడతాడని చెప్పేసేసి. అయితే కరెక్ట్గా అక్కడ జరుగుతుందండి తెలుసా, సూర్య వాళ్ళ ఇంట్లో సూర్యకి నిత్యకి ఎంగేజ్మెంట్ జరుగుతుంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఇంకా మార్చేసుకుంటారనమాట ఉంగరాలు అవి కూడా. అయితే మార్చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా మార్చుకుంటున్న టైంకి అక్కడికి, అంటే ఇదంతా కూడా ఈ నిత్య అలాగే సూర్య వాళ్ళమ్మ భువన సింహాద్రి ప్లాన్. అయితే వీళ్ళు ఇంకా అదే కరెక్ట్గా వాళ్ళు ఇంకా ఉంగరాలు మార్చుకుంటున్న టైంకి అక్కడికి జాను వస్తుందన్నమాట. జాను అది చూసి ఇంకా కుప్ప కూలిపోతుంది. ఎందుకంటే ఈ చాలా ఆశలతో వస్తుంది. ఎందుకంటే అంత గొప్పగా చెప్తాడు సూర్య, ఎత్తేసుకుని తిప్పేసి మా అమ్మ ఒప్పుకుంది, మా అయ్య ఒప్పుకున్నాడు అనేసి. ఇక సూర్య జానుని చూడంగానే కళ్ళం పెట్టి నీళ్ళు పెట్టుకుని షాక్ అయిపోతాడు. ఇక కేవలం సూర్య మాత్రమే కాదు, అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారనమాట. ఊహించని విధంగా వాళ్ళ లైఫ్ ఇది అవుతుంది. అయితే అప్పుడు జాను అంటుంది, ఎంత మోసం ఇది, అసలు ఇంతకన్నా మోసం ఉంటుందా అని చెప్పేసి సూర్యని నిలదీస్తుంది అనమాట. అది ఫ్రెండ్స్ జరిగింది.